ఒకవేళ మీరు గనక ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే తెలంగాణ పౌర సమాజం నుంచి ప్రజాస్వామ్యవాదులుగా బీసీలుగా వారు ఎవరైనా ఎంతటి పెద్దవారైనా తెలంగాణ వ్యతిరేక శక్తులుగా సామాజిక శక్తులుగా డిక్లేర్ చేయడానికి ఇక్కడి నుంచే మేము నడుము కడతాం. ఇవాళ పృథ్వన్న పెట్టిన మీటింగ్ ఇది కేవలం మాదిగల కోసమే కాదు, సామాజిక తెలంగాణ కోసం ఇది మరొక చరిత్రాత్మక మీటింగ్ కావాలి. కేవలం మాదిగలకు మాత్రమే అన్యాయం జరగట్లే, ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలి. మాదిగ ఉపకులాలు 57 మందికి న్యాయం జరగాలి. కాబట్టి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తేల్చుకోవాలి. ఎస్సీ వర్గీకరణకి మీరు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ 30 శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, మీరు మాదిగ వర్గీకరణను వ్యతిరేకిస్తే మేము మీ మీడియాను కూడా వ్యతిరేకిస్తామని ఓపెన్గా చెప్తున్నాం. గతంలో మందకృష్ణ మాదిగన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం గుర్తుంది. ఒక పోరాటంలో ధర్మము, న్యాయము, నిజాయితీ ఉంటే ఎలాంటి శక్తులైనా వ్యతిరేకించవచ్చు. మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన పోరాటం చేసిండు, ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది, ఒక ప్రధానమంత్రి ఇచ్చిండు, ఇంకా ఎవరు చేయాలి? ఇంకెంతకాలం పోరాటం చేయాలి? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా మీరు అమలు చేయరు, స్వయంగా ప్రధానమంత్రి చెప్పినా అమలు చేయరు. అంటే మీరు మాఫియానా లేకపోతే మీరు మేధావులా తేల్చుకోవాల్సిన సందర్భం అవసరం ఉంది.